ఫ్రెండ్స్ రేపు అనగా 3వ తారీఖు నాడు మన హైకోర్టు ముందుకి గ్రూప్ 1 కి సంబంధించి అయితే 4 కేసులు రాబోతున్నాయి. సో ఈ 4 కేసులలో కోర్టు ఏమైనా స్టే ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఈ కేసుని ఇంకా ఫర్దర్ వాయిదా వేసుకుంటూ పోతారా ఇంకా అనేది మనం చూడాలి. సో ఈ 4 కేసులు ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. చూస్తే ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి రిట్ పిటిషన్ నెంబర్ 21239 2024. సో ఇది రేపు లిస్టింగ్ డేట్ వచ్చేసి 3వ తారీఖు నాడు లిస్ట్ అయింది. సో ఇది దేని మీద వేశారంటే ముఖ్యంగా మల్టిపుల్ పాయింట్స్ మీద వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ దేని కొరకు మనం అడుగుతున్నాం అనేది ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ పాయింట్స్ కేసు అనవచ్చు దీన్ని, మల్టిపుల్ పాయింట్ కేస్. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు రేపు మధ్యాహ్నం 2:30కు లిస్ట్ అయింది. అయితే దీంట్లో అసలు అంటే కోర్టు ఏమి ఇచ్చే అవకాశం ఉందంటే మనకు 2 అవకాశాలు. సో దీన్ని ఇంకా వాయిదా వేయడం అంటే దీంతో నెక్స్ట్ ఇంకొక వాయిదా అట్లా పోవడము, లేకపోతే 2వ అవకాశం ఏముందంటే మనకు స్టే ఇవ్వడం జరుగుతుందా. స్టే అంటే మనం అభ్యర్థి కోరినట్టు, పిటిషనర్ కోరినట్టు ఏమన్నా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా అనేది మనం చూడాలి. అయితే ఈ కేసులో ఏమైందంటే పిటిషనర్ తరఫున అడ్వకేట్ తన వాదనలు పూర్తి చేశారు. అయితే గవర్నమెంట్ నుంచి కూడా మ్యాక్సిమం అయితే వాదనలు పూర్తయ్యాయి. కాసేపు ఆర్గ్యుమెంట్స్ తర్వాత దీని మీద ఏదో ఒకటి డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు సెకండ్ వచ్చేసి మనకు రిట్ పిటిషన్ నెంబర్ 22320కి సంబంధించి ఇది కూడా మనకు 3వ తారీఖు లిస్ట్ అవుట్ అయింది మధ్యాహ్నం 2:30కు. సో ఇది దేనికి సంబంధించి అంటే ఫ్రెండ్స్ ఇది మనకు ముఖ్యంగా కీకి సంబంధించి, కీలో ఆబ్జెక్షన్ సంబంధించి కీకి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పవచ్చు మనము. సో ఇక్కడ ఏమవుతుందంటే మన పిటిషనర్ తరఫున అడ్వకేట్ యొక్క వాదనలు పూర్తయినాయి. వాడు గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ ఉంటారు కదా, అతని వాదనలు అనేవి ఇంకా కాలేదు. సో వాదనలు మాత్రం జరుగుతాయి. దీని మీద ఏమైనా డిసిషన్ తీసుకుంటారా, వాయిదా వేస్తారా, డిసిషన్ తీసుకుంటారా అనేది చూడాలి. సో అదేవిధంగా మనకు అయితే ఫ్రెండ్స్ జనరల్గా అయితే దీని మీద ఏంటంటే మనకు ఏదో ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కేసు రిలేటెడ్ ఈ కీకి సంబంధించి ఏదో ఒక కరెక్ట్ ఆర్డర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉంది. సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉన్న కేసు ఏంటంటే ఇది. సో దీంట్లో నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ మనం హైకోర్టు తీర్పును ముందే ఊహించలేం, మనము ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత 22861 2024 సంబంధించి ఇది రేపు 3వ తారీఖే ఉంది. సో పర్పస్ ఇది అడ్మిషన్ కేసు ఇది కాబట్టి ఇది ఏ టైంకి ఏందనేది మనం చెప్పలేము. సో ఇది దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ సంబంధించిన కేసు ఇది 22816. సో దీని మీద అసలు వాదనలు జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడంటే ఆగస్టు 19వ తారీఖు నాడు కేసు ఫైల్ అయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడైతే పూర్తి వివరాలు ఇచ్చారు ఇందులో దీనికి సంబంధించి. సో ఇక రేపు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది రేపు చూడాలి మనం ఈ కేసు సంబంధించి. ఆ తర్వాత 22623. సో ఇది జస్ట్ నిన్న అంటే 1వ తారీఖు నాడు ఫైల్ అయింది. సో 3వ తారీఖు నాడు లిస్టింగ్ చేశారు. సో దీనికి సంబంధించి అయితే మనం చూడాలి ఇది దేనికి సంబంధించి అంటే అడ్మిషన్. ఇప్పుడు దీని పిటిషనర్స్ ఏం అడిగారంటే దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో పిటిషనర్స్ ఏం అడిగారంటే ఇది అఫీషియల్గా అయితే 15 మంది పిటిషనర్స్ ఉన్నారు. బట్ అన్అఫీషియల్గా 500 పైగా మంది కలిసి పిటిషన్ వేసినట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఏమంటున్నారు అంటే మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుందిగా, మెయిన్స్ ఎగ్జామ్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి. సో కేసులు అనేవి లేకుండా మెయిన్ ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా మంచి వాతావరణంలో జరగాలని చెప్పేసి మనకి పిటిషనర్స్ కేసు వేయడం జరిగింది. సో అయితే ఈ విషయంలో ఏంటంటే జస్ట్ 1వ తారీఖు నాడు వేశారు కాబట్టి గవర్నమెంట్ అయితే దీని మీద అఫిడవిట్ అంటే కౌంటర్ దాఖలు చేయలేదు. జనరల్ కౌంటర్ దాఖలు చేయాలి కదా, ఆ తర్వాతనే దీని మీద మనకు వాదనలు జరుగుతాయి. సో కౌంటర్ ఇంకా చేయలే. బట్ రేపు కౌంటర్ దాఖలు చేస్తుందా, వాదనలు జరుగుతాయా లేవా అనేది మనం చెప్పలేము. బట్ గవర్నమెంట్ యొక్క డిసిషన్ కౌంటర్ని బేస్ చేసుకొని ఈ కేసు అనేది ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మనకు ఇవి 4 కేసులు మనకు రేపు అయితే రాబోతున్నాయి. సో కోర్ట్ నెంబర్ 32లో 3వ తారీఖు నాడు ఉన్నాయి. సో వీటి మీద అసలు ఏం జరుగుతుంది ఏందనేది, వాదనలు ఏంటనేది రేపు సాయంత్రం 4 or 5 PM మధ్యన మనం దీనికి సంబంధించి మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కోడ్ రిలేటెడ్ మనము ఎగ్జామ్స్కి చదువుతున్న క్రమంలో మన కోడ్ రిలేటెడ్ అంశాలు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే మనకు ఎవరో ఏదో చెప్తున్న దాన్ని పట్టుకొని మనం అట్లా జరిగిందంటే ఇట్లా జరిగిందని నమ్మేసి మనం ఇబ్బంది పడుతుంటాము. వాడు ఏం జరుగుతుంది అనేది మినిమం తెలుసుకోవాలి మనము. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ రేపు 3వ తారీఖు నాడు ఏం డిసిషన్ వస్తుంది అనేది మనం వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.